మరి బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రోజులైనా కూడా తహసీల్దార్ వీటికి వచ్చిపోయినా కూడా మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సూచన ఇచ్చినట్టుగా లేదు. మేము కోరుతా ఉన్నాం వారిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఇక్కడికి మరి పిలిచి ఇక్కడ అవసరమైతే తవ్వకాలు చేపట్టి మరి ఇంకా ఏమన్నా ఈ రకంగా బయలుపడేటువంటి అవకాశాలను శోధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అది మహత్యమా యాదృచ్ఛికమా? ఈ జాన్కంపేట శివార్లోని మరి చారిత్రాత్మకమైనటువంటి చెరువు జాన్కంపేట చెరువు కట్ట కింద లింగం మరి నంది విగ్రహాలు బయటపడ్డాయి. మరి ఆ విగ్రహాలు ఆ ఈత చెట్టు వేర్ల వల్ల ఈత చెట్టు వేర్లు ఆ విగ్రహాల కిందికి పోవడం వల్ల పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ చెట్లకు కళ్ళు గీసేటువంటి గౌడన్నలు అది గమనించి మరి బయటకు వెళ్ళిపోయే గ్రామస్తులకు తెలియజేస్తే మరి ఆ రోజు నుంచి 101 వారాలు అన్నదాన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా గ్రామ భక్తులందరూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇది 165వ సర్వే నంబరు 8 గుంటలు. ఎవడో అంటాడు, ఎవడో అమ్మిండు, ఎవడో కొన్నాడు అని అంటాడు. అంటే ఇది గ్రామ రికార్డులలో కూడా రెవెన్యూ రికార్డులలో కూడా ఇది శ్మశాన వాటిక. ఆ పక్కన ఉన్నది 163వ సర్వే నంబర్ పోరంబోకు భూమి 16 గుంటల భూమి 163వ సర్వే నంబర్లో. ఎవడో దాంట్లోకి వెళ్ళి 8 గుంటలు పట్టా చేసుకున్నాడు అనేటువంటిది వాదన వినిపిస్తున్నారు. మరి నగరానికి అవసరం ఉన్నది. గ్రామస్తులందరూ కూడా కోరేది ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ ఆలయం ఏదైతే ఉన్నదో ఆ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని విలువైనటువంటి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని మరి ప్రభుత్వం బస్టాండ్ కోసం వాడుకున్నది. దాని ఎన్నుకున్నటువంటి భూమిని మరి పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేసి ఆలయ దీప నైవేద్యం కోసం ఆ రోజు మరి స్వర్గీయ చీలం జానకీబాయి గారు గుడి కోసం ఇచ్చినటువంటి భూమిని మరి ప్రభుత్వ అవసరాల కోసం కానీ పేదలకు ఇళ్ల పట్టాలు చేసి కానీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పోరంబోకు భూమి 16 గుంటలు. మరి ఈ శ్మశాన వాటిక శివుడు అంటే మరి ఏదైతే భస్మం మరి ఈ రకమైనటువంటి బ్రహ్మ సృష్టిస్తే శివుడు దాన్ని ఇచ్చేసేటువంటి మనకు తెలిసినటువంటి గాథలు ఋషులు పుంగవులు వేద పండితులు చెప్పేటువంటి మరి శ్మశాన వాటికలో మరి మహాదేవుడు నిలవై ఉంటాడనేటువంటిది కూడా ఉన్నది. మరి ఇది శ్మశాన వాటిక పక్కనే ఉన్నటువంటిది. ఈ పోరంబోకు భూమిని దీనికే కేటాయించాలా? ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ వాటిక ఏదైతే ఉన్నదో దీనికి ఇక్కడ అనుబంధంగా ఉన్నటువంటి దాన్ని మరి ఈ యొక్క అవసరాలకు మరి ఉద్దేశించిన లక్ష్యాలకు ఉంచాలా అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకోవాలా. ఇక్కడ ఏ రకమైనటువంటి మరి అపోహలకు అవకాశం లేకుండా ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఇప్పటికే తహసీల్దార్ వచ్చిండు, మిగతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బయలుపడ్డటువంటి శివలింగము మరి అదే రకంగా నంది ఇవి రెండే ఉన్నాయా? ఈ పరిసరాల్లో ఈ రకంగా గుడికి సంబంధించినటువంటి కానీ గుళ్ళకు సంబంధించిన విగ్రహాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో